హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ వేకెన్సీస్ అలాగే దాని యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. ఆర్ఆర్బి ఏఎల్పి డేట్ అనేది అయిపోయింది, 19th వరకు ఎండింగ్ డేట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మొదలయ్యేది ఏంటి, టెక్నీషియన్ వేకెన్సీకి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ గ్రూప్ డి ఉంది, ఎన్టీపీసీ ఉంది. అన్నిటికి సంబంధించి 1,50,000 వేకెన్సీస్ అనేది ఈ ఇయర్లో అండ్ నెక్స్ట్ ఇయర్లో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండు ఉంటాయండి. ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఓకే, టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండింటికి సంబంధించిన సిలబస్ కవర్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫీజు అనేది చాలా లో ఫీజే ఉంటుందండి. ఎవరైనా జాయిన్ అవుదాం, ప్రిపరేషన్ చేద్దాము, ఇంకా సబ్జెక్ట్ మన నాలెడ్జ్ లేదు, ప్రిపరేషన్ క్లాసెస్ తింటేనే మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. న్యూ బ్యాచెస్ ఎప్పుడనేసి అడిగేసి. అలాగే మీకు ఇంకో విషయం చెప్తున్నాను, మన ఆర్ఆర్బి ఏఎల్పి ఆల్రెడీ నోటిఫికేషన్ ఎండ్ అయిపోయింది కదా, దానికి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగేది, ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉన్నది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ప్రీవియస్ పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. సో ఇంకా ఈజీగా ఎలా చేస్తే మనం ఇంకా జాబ్ వస్తుంది అనేది మీకు అవగాహన అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ వేకెన్సీస్ గురించి మనం ఎలాగ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, ఇవనేది మనం ఇప్పుడు చూద్దాం. 9,000 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. 9,000 వేకెన్సీస్ ఉన్నవి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఐటీఐ, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఇది ఎలిజిబుల్ అవుతుంది. అలాగే ఐటీఐ, అలాగే డిప్లొమా, బీటెక్ వాళ్ళు ఎవరున్న ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఈ సబ్జెక్టులు ఉన్నవాళ్ళు కంపల్సరీగా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఒక్కొక్కరికి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే మీరైతే అప్లికేషన్లో ఏదైతే ట్రేడ్ అప్లై చేస్తారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్ ఇంజనీరింగ్ అనేది కామన్గా ఉంటుంది అందరికీ. మిగతా ట్రేడ్ సబ్జెక్ట్ అనేది అందరికీ కూడా వేరువేరుగా ఉంటుంది. మీరైతే ఏదైతే అప్లై చేస్తారో ఆ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్లే రావడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, CBT 1, CBT 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే ఏఎల్పీలో అయితే కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఈ రెండు కాకుండా మూడో టెస్ట్ కూడా ఏఎల్పీలో ఉంటుంది. దీనికైతే ఇదేంటంటే ఇది టెక్నికల్ జాబ్ కాబట్టి మనం ఎక్కడ ఒకసారి ఉండి చేసే జాబ్ కాబట్టి దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంటుంది, వేరే ఏమీ ఉండదు. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మీకు 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ వచ్చేసి బైలింగ్వల్, తెలుగు ప్లస్ మనం ఏదైతే హిందీ పెట్టుకుంటామో తెలుగు పెట్టుకుంటాం ఆప్షను, అలా ఆప్షన్ పెట్టుకుంటే తెలుగులో కూడా మనకి ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జామ్ టెక్నికల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే చెప్పాము ఆల్రెడీ. CBT 1, CBT 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, దీంట్లో వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్, CBT 1లో వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. టోటల్ 75 మార్క్స్ వస్తాయి, 60 minutes. మొత్తం ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. 75 క్వశ్చన్స్ ఇస్తాడు, 60 minutesలో మీరు రాయాలి. ఏఎల్పీ అయినా అంతే, టెక్నీషియన్ అయినా అంతే, మీకు సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ మార్క్స్ అనేది 1/3 అంటే 3 ranks పోతే 1 మార్క్ పోయినట్టే. సో దీనికి ఏంటంటే ఎవరికైతే సబ్జెక్ట్ వస్తుందో వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఏదో చూస్ చేసుకొని మనం ఇక్కడ చేయాల్సి వస్తుంది. సో చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, సెక్షన్ ఏ వచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ ఎగ్జామ్లో అయితే ఏముంటుందో అదే ఉంటుంది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అంటే దీంట్లో ఏమొస్తుందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ మీకు వచ్చేసి బయాలజీ, ఈ 3 సబ్జెక్టులు చదువుతాడు. దీంట్లో వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అలాగే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ ఈ సబ్జెక్టుల నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్, మొత్తం 10 క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్లో CBT 1లో రాస్తారో CBT 2లో కూడా సెక్షన్ ఏలో వచ్చేసి 100 క్వశ్చన్స్, 90 minutes అనేది సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ నేర్చుకుంటే సెకండ్ ఎగ్జామ్లో కూడా 100 మార్క్స్ మీకు వచ్చినట్టే. చూడండి,
పార్ట్ బి వచ్చేసి ఏఎల్పిలో అయినా మీకు టెక్నీషియన్లో అయినా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. దాంట్లో రిలేటివ్ ట్రేడ్ అనేది ఉంటుందండి. రిలేటివ్ ట్రేడ్ వచ్చేసి మీకు రిలేటివ్ ట్రేడ్ ఉంటుంది. దాంట్లో 75 క్వశ్చన్స్ ఇస్తారు, 60 మినిట్స్ ఉంటుంది. ఇది క్వాలిఫై నేచర్ అనమాట. దీంట్లో కూడా క్వాలిఫై అనమాట. ఫస్ట్ ఎగ్జామ్లో 100 మార్క్స్ అనేది మెరిట్ ప్రకారం చూస్తారు. దీంట్లో కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. కంపల్సరీగా 75 క్వశ్చన్స్ ఇస్తారు, 60 మినిట్స్లో మీరు రాయాలి. ఇది ట్రేడ్ అనేది మీరు తీసుకున్న దాన్ని బట్టి, మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మీకు ట్రేడ్ అనేది ఉంటుంది. చూడండి, మ్యాథమెటిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతాడు. మ్యాథమెటిక్స్ నుంచి వచ్చింది నెంబర్ సిస్టమ్, రేషియో, ప్రపోర్షన్స్, బోడమాస్ రూల్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇదే టాపిక్స్ అడుగుతారండి. కాకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే అడిగే క్వశ్చన్స్ లెవెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో బేసిక్ లెవెల్ అడుగుతాడు, గ్రూప్స్లో పోలీస్లో కొంచెం అడ్వాన్స్ లెవెల్, అదే బ్యాంకింగ్లో అయితే ఇంకా డెప్త్గా అడుగుతారు అట్లా. కానీ ఎగ్జామ్ టాపిక్స్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్నే ఉంటుందండి. ఆ ఎగ్జామ్ వేరుంటాయి, ఈ ఎగ్జామ్ వేరుంటాయి అనేది మీరు నమ్మొద్దు. ఒక్కోదానికి ఒక్కో రకంగా ఉంటుందని నమ్మొద్దు. కాకపోతే ఎగ్జామ్ క్వశ్చన్స్ అడిగే విధానం అనేది ఈజీ లెవెల్, హార్డ్ లెవెల్ అని ఉంటుంది. కాకపోతే టాపిక్స్ అనేది సేమ్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్లో కూడా అంతే. ఎనాలజీ, ఆల్ఫాబెటిక్, న్యూమరికల్స్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిలాయిజమ్స్, ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, ఇవి అడుగుతారండి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఇవే అడుగుతాడు. ప్లస్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్టులు అడుగుతాడు, టాపిక్స్ కొన్నిట్లలో అడగడు అంతే. జనరల్ సైన్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ, అప్డేట్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ గురించి, పర్సన్స్ గురించి, ఎకనామిక్స్, ప్రజెంట్ ఎకనామిక్స్ అనమాట. ప్రజెంట్గా బ్యాంక్ రెపో రేట్ ఎలా ఉంది, ఓకే, రివర్స్ రెపో రేట్ ఎలా ఉంది, అటువంటి సంబంధించిన ఎకానమీ గురించి అడుగుతాడు. పాలిటిక్స్ కూడా, ప్రజెంట్ పాలిటిక్స్ కూడా గురించి కూడా అడుగుతాడు. అది కరెంట్ అఫైర్స్ బేస్డ్ అడుగుతాడు. చూడండి, CBT2 మీకు సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ ఎగ్జామ్ మీకు CBT1లో ఏదైతే ఉంటుందో CBT2 ఏ సెక్షన్ ఏలో కూడా అదే ఉంటుంది. చూడండి, మీకు ట్రేడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేసి మీకు ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, వైర్ మ్యాన్, వైండర్, ఇటువంటి టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ మిషన్స్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ మెకానిక్స్, రేడియో అండ్ టీవీ గురించి ఈ సబ్జెక్ట్, ఈ టాపిక్స్ నుంచే మీకు క్వశ్చన్స్ పడతాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్, ఇటువంటి మెకానిక్ డీజిల్, టర్నర్, మెకానిస్ట్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్ హీట్ ఇంజిన్, ఇటువంటి సబ్జెక్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి పడతాయి అన్నమాట. ఎవరికి మెకానికల్ ట్రేడ్ ఉన్న వాళ్ళకు. అలాగే ఆటోమొబైల్ ఉన్న వాళ్ళకు మెకానిక్ మోటార్ వెహికల్, ఓకే, ట్రాక్టర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, ఓకే, ఎయిర్ కండిషనర్ మెకానిక్, వీటి నుంచి టాపిక్స్ వస్తాయి. ప్లస్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకైతే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్ మ్యాన్, ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది రావటం జరుగుతుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో బ్యాచెస్ ఎవ్రీ మండే స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ అనేది జరుగుతుంది. ఈవినింగ్ క్లాసెస్ అయిపోయిన టాపిక్స్ మీద ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా ప్రాక్టీస్ అనేది ఉంటుంది. లైబ్రరీ రూమ్ ఉంటుంది, కూర్చొని చదువుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు మన కింద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకునండి. ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఫీజులో కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ అప్డేట్ గురించి ఆల్రెడీ ఇంకో నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఆ అప్డేట్ గురించి మనం తర్వాత చర్చిద్దామండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.